ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సార్ ఫోన్ వచ్చిందా? రాలేదు. రిజల్ట్ ఏమైంది? మనం ఎక్స్ప్రెస్ వేగంతో ఎంక్వైరీ చేస్తే పాసింజర్ వేగంతో హాస్పిటల్లో టెస్ట్ నడుస్తుంది. వాళ్ళ వేగం చూస్తుంటే రిజల్ట్ రేపటికి కానీ తెలిసేటట్లేదు. హలో హలో, ఎవరు? ఇందు? అవును. ఏంటి బాలాజీ? ఇందు, ఈరోజు ఆఫీస్ నుంచి రావడం లేట్ అవుతుంది. అనితకు చెప్పు. సరే, చెప్తాను. బాలాజీ బాబు ఏం చెప్పాడు? రావడానికి లేట్ అవుతుందని అనితతో చెప్పమని చెప్పాడు. అయ్యో, మనం ఎక్కడున్నామే, మనం ఎలా చెప్పేది? ఏం కంగారు లేదు, వెళ్ళి చెప్పొచ్చు. మన ఇంటికి వెళ్ళేలోగా బాలాజీ బాబు ఇంటికి వస్తే లేటుగా వస్తానని ఎందుకు ఫోన్ చేయలేదంటూ అనిత బాలాజీ బాబుని తిడుతుంది. అవునిందు, బాలాజీ బాబా అనిత చేత 4-5 సార్లు తిట్లు తినడం నా కళ్ళారా చూశాను. ఈ రోజు కూడా తిట్లు తినడమే. హలో. హలో ఇందు. నేనే. చెప్పన్నయ్యా. మాల్ని సినిమాకి వెళ్దామని టికెట్స్ రిజర్వ్ చేయమని చెప్పింది. టికెట్స్ తీసుకున్నాను, వచ్చి తీసుకెళ్తాను. రెడీగా ఉండమని చెప్పు. చెప్తాను. ఇప్పుడెవరిందు? వినోద్ అన్నయ్య. వినోద్ బాబు కూడా లేటుగా వస్తానని చెప్పాడా? కాదు, సినిమాకి టికెట్ తీసుకున్నాడట. మాలి నిన్ను రెడీగా ఉండమని చెప్పాడు. ఎందుకు నవ్వుతున్నారు? బాలాజీ బాబుకు ఒట్టి తిట్లు, వినోద్ బాబుకు తిట్లుతో పాటు దెబ్బలు కూడా. ఐదు గంటలకు ఫోన్ చేస్తానని చెప్పినవాడు 8 అవుతున్నా ఇంకా ఫోన్ చేయలేదేంటి? సార్, ఒకవేళ మన ప్లాన్ వాడికి తెలిసుంటుందేమో. అయ్యుండొచ్చు. ఇందు, మన ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాడు మనకు ఫోన్ చేసి బెదిరిస్తే మనం ఏం చేయడం? మనం ఏం చేయాలో ఇన్స్పెక్టర్ గారు చెప్తారు. ఇందు, వాడు అడిగినట్టు మన డబ్బు ఇవ్వలేదు కదా, వాడు చెప్పినట్టు ఎవరైనా చంపేస్తాడా? ఏమండి, ఏదేదో మాట్లాడి భయపెట్టకుండా కాసేపు ఊరుకోండి ప్లీజ్. ఇందు, మీరు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. ఎందుకంటే మీ ఇంట్లో జరిగిన సంఘటనలన్నీ తెలిసిన వాడే ఇలా బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజడానికి ప్రయత్నించాడు. వాడి బ్లాక్మెయిల్కి భయపడకుండా నువ్వు ధైర్యంగా ఇక్కడికి వచ్చినందువల్ల తన పప్పులు ఉడకవని సైలెంట్ అయిపోతాడే తప్ప ఏమీ చేయడు. అమ్మయ్యా. సార్, డబ్బు గుంజాలని చూసిన వాడు ఇంట్లో ఉన్న మిగతా వాళ్లతో మాట్లాడకుండా
నాతోనే ఎందుకు మాట్లాడాడు సార్? ఎవరితో మాట్లాడితే పని జరుగుతుందో తెలుసుకుని నీతో మాట్లాడాడు. అంటే మా కుటుంబం గురించి బాగా తెలిసిన వాళ్లే బెదిరించుంటారని మీ అనుమానమా? ఖచ్చితంగా అలాగే ఉంటుంది. ఇదిగో చూడిందు, ఇక వాడు ఫోన్ చేయడు. ఒకవేళ ఫోన్ చేస్తే వాడికి అనుకూలంగా మాట్లాడి వాడి గురించి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించు. సార్, మీరు చెప్పినట్టు వాడికి కావాల్సింది డబ్బే అయితే ఆ రోజు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ మార్చి రాయమని డాక్టర్కి ఎందుకు ఫోన్ చేశాడు? ధర్మారావు గారిని కేసులో ఇరికించడానికి ఎవరి చేతో మాట్లాడించిన వాడు ఇప్పుడు పరిస్థితిని తనకు అనుకూలంగా చేసుకుని డబ్బు కుంచడానికి ప్రయత్నం చేస్తుండొచ్చుగా. రేపు బ్లడ్ రిపోర్ట్ వచ్చిన వెంటనే హంతకుడు ఎవరో కనిపెడతాం. సార్, నేను వెళ్ళొచ్చా సార్? ఫోన్ చేసిన వాడిని ఎక్కడ చూసినా వెంటనే మాకు తెలియజేయాలి. అలాగే సార్, వెళ్ళొస్తాం సార్. మీరు కూడా వెళ్ళొచ్చు. చాలా థ్యాంక్స్ సార్. వస్తాను సార్, వస్తాను. పెరుమాళ్ళు, ఏంటి పిచ్చివమ్మ? మీ ఇద్దరు చాలాసేపటి నుంచి కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్ కా? దేనికి? టంకంపూడి వెంకయ్య అని ఎవడో దారిన పోయే డగుల్ బాజీ మన ఇంటికి ఫోన్ చేసి మీరు 25 లక్షల రూపాయలు ఇస్తారా, లేకపోతే మీ ఇంట్లో మరో మర్డర్ జరుగుతుందని బెదిరించాడు పిచ్చివమ్మ. అయ్యో రామా, ఇంతకీ ఎవడ్రా టంకంపూడి వెంకయ్య? వాడెవడో తెలిస్తే ఈ పాటికి జైల్లో ఉండేవాడు. వాడెవడో తెలీదు. ఈ సంగతి చెప్పడానికే పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. వాణ్ణి పట్టుకోవడానికి పోలీసులు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. కానీ వాడేమో మా అందరి కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకున్నాడమ్మమ్మా. ఈ రోజు తప్పించుకున్నాడు, రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒకరోజు దొరుకుతాడు. పెరుమాళ్ళు, దొరుకుతాడని అంత ధీమాగా ఎలా చెప్పగలుగుతున్నావు? అక్క, పొద్దున మన ఇంటికి వచ్చి మన అందరి రక్తం తీసుకెళ్ళింది ఎవరు అనుకుంటున్నావు? ఇంకెవరు? కార్పొరేషన్ వాళ్ళు. అక్కడే పప్పుల కాలేసావు. ఆ వచ్చింది కార్పొరేషన్ వాళ్ళు కాదు, పోలీసులు. పోలీసులా? అవునక్క, పవిత్ర హత్య కేసులో అనుమానితుల అందరి రక్తాన్ని తీసి టెస్ట్ చేయడానికే పోలీసులు మారువేషాలు వచ్చారు. అంటే హంతకుడు మన ఇంట్లో కూడా ఉన్నాడని అనుమానిస్తున్నారా? అనుమానించడం వాళ్ళ కర్తవ్యం అమ్మమ్మా. బామ్మ, వాళ్ళ తెలివితేటల్ని ఉపయోగించి హంతకుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దొరికితే కదా పట్టుకోవడానికి. దొరకడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? హంతకుడు మన ఇంట్లో లేనప్పుడు ఎలా దొరుకుతాడని చెప్పాను. పెరుమాళ్ళు, హంతకుడిని పట్టుకోవడానికి పోలీస్ స్టేషన్లో కాపలా కాసి కష్టపడి వచ్చారు. వేడివేడిగా టిఫిన్ ఉంది, వచ్చి తినండి. బ్లడ్ రిపోర్ట్స్ బట్టి చూస్తే ధర్మారావు కుటుంబం వారు గాని, ఇంజనీర్ సుందరం కుటుంబం వారు గాని పవిత్ర హత్యకి కారకులు కాదని తేలిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఒక్కోసారి మనం పక్కనే ఉన్న నేరస్తుని గుర్తించకుండా ఎక్కడెక్కడో వెతుకుతుంటాం. అందుకని నువ్వేం చేస్తావంటే, పవిత్ర హత్య జరిగిన రోజు రాత్రి ఏం జరిగిందో పవిత్ర ఇంటి చుట్టుపక్కల వాళ్ళని విచారించు. లాఠీకి పని చెప్తే ఎవరిని విచారించాల్సిన పని లేదు. గౌరబాయ్, మాట్లాడిస్తే చాలు లాఠీ, తుపాకీ, తోటాలంటావు. ఇన్స్పెక్టర్, నువ్వు వెళ్ళి ఎంక్వైరీ చేయి. ఎస్ సార్. నమస్కారం సార్. నమస్కారం. ఏమయ్యా, ఈ షాప్ నీదేనా? ఒకప్పుడు కాదండి, ఇప్పుడేమో నా సొంతం అండి. నీ పేరేంటి? అమ్మబోయిన సిన్నారం అండి. అమ్మకం ఎంత? అరువులు అప్పులు లేకుండా ఉంటే రోజుకు 1000 రూపాయల దాకా బేరం ఉంటుందండి. నీ షాప్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుంది? పొద్దుటే 10ంటికి తెరుస్తానండి, రాత్రి 12 దాకా తెరిచే ఉంచుతానండి. ఎందుకంటేనండి, ఆ పక్కన సినిమా థియేటర్ ఉంది, ఈ పక్కన బ్రాంతి కొట్టు ఉందండి. అదిగో, ఆ ఇల్లు ఎవరిదో తెలుసా నీకు? ఎందుకు తెలియదండి, డ్రైవర్ మనీ ఇల్లు కదండి. పాపం పవిత్రని ఉత్తి పుణ్యానికి చంపేశారండి. పవిత్ర నీకు తెలుసా? బాగా తెలుసండి. పవిత్ర ఎలాంటిది? నాకు తెలిసి చాలా మంచి అమ్మాయి అండి. పవిత్ర ఇంటికి ఎవరన్నా వస్తుండేవారా? ఎప్పుడైనా ఒకసారి ఆడపాల ధర్మారావు గారి కుటుంబం వారు వస్తూ ఉంటారండి. పవిత్ర హత్య జరిగిన రోజు రాత్రి ఆ ఇంటికి ఎవరన్నా వచ్చారా? ఆ రోజు రాత్రి పవిత్ర తన కడుపు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేసిందని డ్రైవర్ మనీ ఇక్కడి నుంచే ధర్మారావు గారికి ఫోన్ చేశాడండి. ఆయన వచ్చి పవిత్రను ఓదార్చి వెళ్ళారండి. ఇంకా ఎవరైనా వచ్చారా? నేను కొట్టు మూసే టైంలో ఒక కొత్త మొహం నా కొట్టుకొచ్చిందండి. నా దగ్గర సిగరెట్ పెట్టె కొనుక్కొని అదిగో ఆ కనిపిస్తున్న కరెంటు స్తంభం కిందకి నిలబడి సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ పవిత్ర ఇంటి వైపే చూస్తూ చాలాసేపు తచ్చాడాడండి. అతను ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడంటే అంత లావు కాదండి, అంత సన్నము కాదండి, మధ్య రకంగా ఉంటాడండి. కానీ జుట్టు మాత్రం ఉంగరాలు జుట్టండి. అతన్ని ఇదివరకు ఎప్పుడన్నా చూసావా? అబ్బే లేదండి, ఆ రోజు చూడటమేనండి. ఇంకా ఏమైనా గుర్తుకొస్తే చెప్పు.
అంతకుమించి నాకు గుర్తు రావడం లేదండి. కానీ చూస్తే మాత్రం గుర్తుపడతానండి. సరే, మేం కబుర్ చేసినప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాల్సి వస్తుంది. ఓకే? అలాగే సార్. ఈ ఇంటి శంకుస్థాపన ముహూర్త బలమో, ఈ ఇంట్లో వాళ్ల జాతక ఫలమో గాని ఈ ఇంట్లో ఎప్పుడు కీచులాటే. ఒకటి పోతే మరొకటి, సమస్యల మీద సమస్యలు వచ్చి పడుతున్నాయి. మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇప్పుడొచ్చిన సమస్యలు తలుచుకుంటే చెమటలు పడుతున్నాయి. అమ్మా అనిత, ఇంతకీ పవిత్రాన్ని హత్య చేసింది ఎవరంటావు? అదే నాకు అర్థం కావట్లేదు బామ్మ. మామా, మీ అంత అమాయకురాల్ని నేనెక్కడా చూడలేదు. ఆ అడిగేదేదో నాలాంటి తెలివైన వాళ్ళని అడగొచ్చు కదా. అంటే నేను తెలివి తక్కువదాన్నంటావా? నేననేది తన గురించి కాదు బామ్మ. మరెవరి గురించి? చూడు, నేను బామ్మతో మాట్లాడుతుంటే మధ్యలో నువ్వు కలగ చేసుకుంటావేంటి? మధ్యలో కలగ చేసుకుంది నువ్వా నేనా? బామ్మ నువ్వే చెప్పు. చెప్పేది అర్థం చేసుకోవడానికి ఆ బుర్రలో గుజ్జేమైనా ఉంటేగా. ఏదో నువ్వే పెద్ద తెలివైన దానివి అన్నట్టు మిడిచిపడతావేంటి? చూసావా బామ్మ అదెలా మాట్లాడుతుందో? అబ్బా, అనవసరంగా మీ ఇద్దరు ఇలా కాట్లాడుకుంటారేమిటా? ఎవరు ఎంతలా ఉండాలో అంతలా ఉంటే కాట్లాట్లుండవు, పోట్లాట్లుండవు. ఓ అబ్బో, మాకదే పని అనుకున్నావా? అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. రెచ్చగొట్టడం కాదే, అసలు నేను చెప్పించుకొని కొట్టాలి. కొట్టు చూద్దాం. పోవే దిబ్బరొట్టే. పోవే ఎర్రతేలు. అవునే, నేను ఎర్రతేల్నే. నా గురించి నీకు సరిగ్గా తెలీదు. ఇంకోసారి నా జోలికి గాని వచ్చావో ఈ ఎర్రతేలు కుట్టుకు హాస్పిటల్ కుట్లు పడాల్సింది. ఏమిటిది? ఇది ఇల్లు అనుకున్నారా, సంత అనుకున్నారా? అనిత, ఏమిటి అరుపులు? మంచి మర్యాద లేకుండా వీధి చివరి దాకా వినపడేలా కేకలేస్తావేంటి? ఓ, నా కేకలే గాని దాని అరుపులు వినపడలేదా? అనవసరంగా నేనేం కేకలేలేదు. అయినా దాన్నేమి అనుకుండా నా మీద విరుచుకుపడతావేంటి? నీ నోరే వినిపిస్తోంది. వినిపిస్తుంది. మీ ఇద్దరు ఒకే పార్టీ కదా, నువ్వు దాన్ని వెనకేసుకొస్తావు. ఆ అసూయే వద్దనేది. నీ తప్పు తెలుసుకోకుండా ఏదేదో వాగుతావేంటి? ఏంటి నాది వాగుడా? నన్ను పట్టుకొని నిలదీయడానికి నువ్వెవరు? నేనెవరో తెలియనంత లెవెల్కి కళ్ళు నెత్తికెక్కాయా? నాకెక్కలేదు, ఎక్కింది మీకే. అయ్యయ్యో సీత, ఏమిటే నువ్వు చేసిన పని? ఉత్తి పుణ్యానికే అనిత మీద చేయి చేసుకుంటావా? చేయి చేసుకోవడమే కాదు, మెడ పట్టి బయటకు గెట్టాలి. ఏదో చిన్నపిల్ల కదా అని ఊరుకుంటుంటే దీనికి నోరెక్కువైపోతోంది. ఇంటి పరిస్థితి తెలుసుకోకుండా, మంచి చెడ్డ లేకుండా పొగరుబోతానం చూపిస్తోంది. ఇప్పుడు మావయ్య గారి పరిస్థితి ఏమిటి? బెంగతో ఉన్నారు కదా. మన కుటుంబం గురించి ఊరు వాడ పోడి పూస్తోంది. భాగాలు పంచుకోవడానికి అందరూ సిద్ధమే, బాధ్యతలు పంచుకోవడానికి మాత్రం తెలీదు. నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. ఇక్కడ ఎవరి వల్ల ఏమి జరిగినా చెడ్డ పేరు వచ్చేది నాకే. అనితను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. తనేమిటో తెలుసుకోకుండా తైతక్కలాడుతోంది. అందుకే డోస్ ఇచ్చాను. అనిత, ఎందుకు ఏడుస్తున్నావు? అనిత, నిన్నే అడిగేది, ఏం జరిగింది? మీ పెద్దొదిన నన్ను కొట్టింది. సీతొదిన నిన్ను కొట్టిందా? ఎందుకు కొట్టింది? నిన్న దరక్క కళ్ళు నెత్తికెక్కి నా మీద చేయి చేసుకుంది. అంతకుడు ఎవరంటూ అన్నపూర్ణ బామ్మ నన్ను అడిగింది. ఎవరని చెప్పగలవు అని నేనన్నాను. అంతలో తగుదునమ్మా అంటూ ఆ తంపులో మరి మాలిని తయారైంది. దానికి సపోర్ట్గా మీ పెద్దొదినొచ్చి తప్పంతా నాదే అన్నట్టు నన్ను తిట్టింది. నేను మాటకి మాట సమాధానం చెప్పాను. దాంతో ఆ సీత నా చెంప పగలగొట్టింది. ఇంత అవమానం జరిగాక నేను ఇక్కడ ఉండను, మా పుట్టిని కొడతాను. అనిత, సీతొదిన నీకు అక్క లాంటిది, క్షమించి వదిలే. ఏంటండి వదిలేది? ఎందుకు వదలాలి? దాని గొప్ప ఏంటంట? ఆవిడ గారి ఈ ఇంటి మేనకోడలే కావచ్చు, పెద్ద కోడలే కావచ్చు. ఆవిడ గారికి మీరంతా కొమ్మలిచ్చుండొచ్చు, కానీ దాని కొమ్ము పట్టుకుని పడుండాల్సిన కర్మ నాకే పట్టలేదు. ఈ ఇంట్లో దానికి ఎంత హక్కుందో నాకు అంతే హక్కుంది. అది తేలేదాకా నేను ఈ గడప తొక్కనంటే. నేను చెప్పేది విను, తొందరపడకు. ఇంత అవమానం జరిగా కూడా నేను తొందరపడకూడదా? అవునండి, మీరు ఒకటేగా, పరాయిదాన్ని నేనేగా. అనిత ప్లీజ్. ప్లీజు లేదు, గీసు లేదు. నీ పెళ్ళానికి జరిగిన అవమానం నీకు జరిగినట్టు కదా.
అదేమి ఫీల్ అవ్వకుండా మీ వదిన వెనకేసుకొస్తావా? నేనేమి వెనకేసుకు రావడం లేదు. ఆవేశంలో వదిన తొందరపడింది, అలా అని చెప్పి నువ్వు కూడా. నేను కూడా బాధపడకుండా నోరు మూసుకుని కూర్చోమంటావా? నాకు చీము నెత్తురు ఉందండి, రోషం పౌరుషం నాకు ఉన్నాయి. చివాట్లో చెప్పు దెబ్బలు తిని కుక్కిన పేర్ల కోడరికం చేయాల్సిన అవసరం నాకు లేదండి. అనిత, నేను చెప్పేది వినవా? నేను వినను. వదినతో నీ మాట్లాడతాను. ఏంటండి మీరు మాట్లాడేది? ఎందుకు కొట్టావని అడుగుతారు, దానికి ఆవిడ గారు సమర్థించుకుంటుంది, మీరు నోరు మూసుకొని వచ్చేస్తారు. ఇదిగో అవన్నీ నాకు అనవసరం. ఆ సీత మాలి ఇద్దరు నా క్షమాపణలు చెప్పాలి, లేదా నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏ చెప్పించలేరా? ఆ మాత్రం మీకు చేత కానప్పుడు నన్ను ఆపడం దేనికి? జయకృష్ణ వినోదులతో మాట్లాడి వదినలతో నీ క్షమాపణ చెప్పిస్తాను, సరేనా? ముందు ఆ పని చూడండి, లేదా మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అనిత, కూర్చో కూర్చో. వెళ్ళండి వెళ్ళండి. సీతా మాలిని, మీ జుట్టు నా చేతిలోకి రాబోతోంది. ఏంటి, సీత అనితను కొట్టిందా? అవునన్నయ్య, దాంతో అలిగి పుట్టింటికి వెళ్తానని పట్టుపట్టు కూర్చుంది. పెద్దోదిన చిన్నోదిన ఇద్దరితో క్షమాపణ చెప్పిస్తే గాని ఇక్కడ ఉండనంటోంది. అనిత అలా అనడంలో తప్పే ఉంది. అనవసరంగా చేసుకుంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు? సీత చేత ఇప్పుడే క్షమాపణ చెప్పిస్తా. సీత, సీత, అనితను కొట్టావా? అడిగేది నిన్నే, కొట్టావా? కొట్టడానికి నువ్వెవరో? నేను కొట్టడమే మీకు తెలిసినట్టుంది, కానీ అది అన్న మాటలో 1,00,000 అంటుంది. అలా అని చెప్పి చేసుకోవడమేనా? ఈ ఇంట్లో అమ్మ నాన్న నీ మొగుడిని నేనున్నాగా, మాలో ఎవరో ఒకరికి చెప్పి చావచ్చుగా. ఇంటికి పెద్ద కోడలు అని నీ ఇష్టం వచ్చినట్టు పెత్తనం చెలాయిద్దాం అనుకున్నావా? అది కాదండి. షట్ అప్. సంజాయిషి కాదు కావాల్సింది, ముందు మర్యాదగా అనేత క్షమాపణ చెప్పు. బాలాజీ, వెళ్ళి మీ ఆవిని తీసుకురా. బావగారు, నేను ఇక్కడే ఉన్నాను. సీత, ఆ చూపేంటి? వెళ్ళి క్షమాపణ చెప్పు. వెళ్ళు. ఈ ఇంటి పరువు ప్రతిష్టలు వీధికెక్కకుండా ఉండడానికి నేను చేసుకోవాల్సి వచ్చింది. నిన్ను సొంత చెల్లెలుగా భావించానే తప్ప పరాయిదాన్లా ఏనాడూ చూడలేదు. ఆ చనువుతోనే నిన్ను కొట్టాను. నువ్వు దీన్ని ఇంత సీరియస్గా తీసుకుంటావని నేను అనుకోలేదు. అయినా నేను చేసింది తప్పి, నన్ను క్షమించు. అనిత, ఇప్పుడు సంతోషమేనా? ఏం సంతోషం? కొట్టిన వాళ్ళు సారీ చెప్పారు, మరి తిట్టిన వాళ్ళు చెప్పాలిగా. రే బాలాజీ, ఆ పిసినారు వేద వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడతో మీ ఆవిడకి క్షమాపణ చెప్పించు. థ్యాంక్స్ బావగారు, మీరింటికి పెద్ద కొడుకని రుజువు చేసుకున్నారు. నా మొగుడని ఇన్నాళ్ళకి ఈయన రుజువు చేసుకున్నారు. వచ్చిన పని అయిందిగా, వెళదాం పదండి. అక్క, వస్తాను. ఇంటికి పెద్ద కోడలేనంత మాత్రాన పెద్దరికం పులుంకోవడమేనా? అనితను కొట్టడానికి సీతెవరు? ఏ హక్కుతో చేసుకుంది? ఇందు, అయిందేదో అయిపోయింది, ఇంకా దాన్ని పట్టుకుని వేలాడతావేంటి? అమ్మమ్మా, నువ్వు అక్కడ ఉండి కూడా ఏం చేసినట్టు? వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే విడదీయడం మానేసి వినోదం చూసినట్టు చూస్తూ కూర్చున్నావా? ఆ ముగ్గురి తోటి కోడళ్లలో ఏ ఒక్కరైనా నా మాట వింటేనా? అంటే నిన్ను కూడా వాళ్ళు లెక్క చేయలేదన్నమాట. వాళ్ళని ఇలాగే వదిలేయకూడదు. ఇదో ఉమ్మడి కుటుంబం అన్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న సమస్యలు రావడం సహజమే. వాటిని పెద్దవి చేయకూడదు. కొంచెం ఊరుకో. ఏంటమ్మా ఊరుకునేది? ఎందుకు ఊరుకోవాలి? ఇవాళ అనితను కొట్టింది, రేపు మాలినిని కొడుతుంది. ఆవిడ గారికి ఆ బోడి పెత్తనాలు ఎందుకంట? తనేంటో తెలుసుకోకుండా మిడిసి పడుతుంటే మనం చేతులు ముడుచుకుని కూర్చోవాలా? ఇందు, అనిత పరాయి పిల్లేం కాదు, మనలో ఒకత్తి. ఆ చనువుతో సీత మందలించుంటుంది. మందలిస్తే తప్పేం లేదత్తయ్యా, కానీ చేసుకోవడం ఏంటి? ఆ మధ్య నా విషయంలో మీరేమన్నారు? మన ఇంట్లో మంచి కాని చెడు కాని ఏది జరిగినా పెద్దవాళ్ళం మాతో చెప్పాలి, కానీ మీరు సొంత నిర్ణయాలు తీసుకోకూడదని నాకు బుద్ధి చెప్పారు కదా.
ఎవరికి వారే రాజులం అనుకుంటే ఇంట్లో సుఖ సంతోషాలుండవు, కష్టాలు తప్ప అని చెప్పారు కదా, అది మీ సీతకు వర్తించదా? కన్న కూతురు కదా అని సీతను వెనకేసుకొస్తున్నారా? ఇందో పెద్ద చిన్న లేకుండా ఏమిటా మాటలు? అత్తయ్యను పట్టుకుని అనంటావా? అమ్మా, అత్తయ్యను అవమానించాలని కాదు, సీత చేసిన దానికి నేను తట్టుకోలేకపోతున్నాను. నా బాధను మీరెవరూ అర్థం చేసుకోపోతే ఎలా? హిందూ, నీ బాధ నాకు అర్థమైందమ్మా. నువ్వు సీత నాకు 2 కళ్ళలాంటి వారు. మా అన్నయ్యకు నువ్వు గుండెలాంటి దానివైతే సీత మెదడు లాంటిది. ఆ రెండూ లేకుండా ఎవ్వరూ జీవించలేరు. అది గుర్తుంచుకో. అక్క అక్క, ఏమిటక్క నువ్వు చేసిన పని? నీదన్ను చూసుకొని నేనుంటే నువ్వు చెప్ప పెట్టకుండా చిన్న తోటి కోళ్లకు లొంగుతావా? ఆ అనితకి నువ్వు క్షమాపణ చెప్పడమా?